ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇలాగే ఉంటుంది మరి. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీ ప్రవర్తన చూసి జనం నిన్ను ఏమని పిలుస్తారో తెలుసా? పిచ్చిది అని. బాస్, మీరు కిలాడీల్ని చూసారా? కిలాడీల్ని చూసారా? ఎవర్రా అది? మీరే బాస్. అలా ఎందుకంటున్నావు? మల్టీ మిలియనీర్, వేల మందికి జీతాలిచ్చే బిజినెస్ పర్సన్, ఫారిన్లో చదివొచ్చిన వ్యక్తి, తెలివైన చురుకైన శివగామిని సగం పిచ్చిదాన్ని చేసేశారు కదా బాస్. ఇప్పుడు సగం పిచ్చిదాన్ని చేశాను. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా పిచ్చిదాన్ని చేస్తాను. అదెలా బాస్? చెప్పేస్తే సస్పెన్సే ఉంది. నువ్వేమీ ఈరోజు చావు కదా. ముందు జరగబోయే దానికోసం చూస్తూ ఉండు. సరే బాస్. బాస్, నేను మీ దగ్గర చేరినప్పటి నుంచి పొద్దున్నే మళ్ళీ సూర్యుని చూస్తానో లేదో తెలియడం లేదు బాస్. రేపటిదాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు రాత్రికే తెలిసిపోతుంది నేనేం చేయబోతున్నాను. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. నల్ల పిల్లిలాగా ఎదురు రాకు. ఎక్కడికి బాస్ అని. బాస్, బాస్ ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తారు, లేదా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్తారు. సంథింగ్ ఈజ్ ఫిషింగ్. ఎక్కడికి వెళ్ళొచ్చు? ఏంటా ప్లేసు? సారీ బ్రదర్, నిన్ను కలవడం కాస్త లేట్ అయింది. పర్వాలేదులే. అది ఈ జైలు ఒక బోధి వృక్షం లాంటిది. చాలా జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానోదయం అవుతూ ఉంది. అది సరే, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ చాలా బాగున్నారు. ఊరికే నాతో ఏమన్నా మాట్లాడడానికి వచ్చావా? ఏదైనా విషయం ఉందా? రాత్రికి నువ్వు హార్ట్ అటాక్ వచ్చినట్టు డ్రామా ఆడాలి. నిన్నిక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. ఏ హాస్పిటల్ అనేది నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. అక్కడ నీ దగ్గరకు డాక్టర్ వస్తాడు. ఆయన ఏం చెప్తే అది ఫాలో అవ్వు చాలు. ఆ తరువాతే నేను చూసుకుంటాను. సరే, అలాగే చేస్తాను. టేక్ కేర్ బ్రదర్. సీ యూ.
ఓ మై గాడ్, మైల్డ్ హార్ట్ అటాక్ అయింది. యాంజియోప్లాస్టీ చేయాలి. సో ఇతను ఇక్కడే ఉండాలి. నేను చెక్ చేసి చెప్తాను, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఓకే, నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్కి రెడీ చేయి. అలాగే సార్. అర్జున్ సార్, అర్జున్ సార్, లేవండి సార్. ఆది సార్ అన్ని చెప్పారు సార్. అన్ని ఏర్పాట్లు చేశాను. ఇది కార్కి ఇక్కడే ఉంటుంది. మీ పర్సనాలిటీతోనే. నీ పర్సనాలిటీకి తగ్గ ఒక వార్డ్ బాయ్ వచ్చి పడుకుంటాడు. నేను బయటికి వెళ్ళి నా పనంతా ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి పడుకోవాలి. అంతేగా మీ ప్లాన్? అవును సార్, కరెక్ట్. నా ప్లాన్ నాకే ఎక్స్ప్లెయిన్ చేయకండి. కీ అక్కడ పెట్టి మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏం పర్లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. డోంట్ వరీ. ఓకే. నేను వెళ్ళి తినొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. ఏయ్ సార్, వెళ్ళి తినేసి రాపో. ఓకే సార్. ఓకే. అది ఏంటి నీ ప్లాన్? నేను చేసిన ప్లాన్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చెప్పానా? వద్దురా బాబు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెప్పొద్దు. మళ్ళీ ఆ తర్వాత దాని గురించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుంది మాకు. భైరవి విషయంలో నువ్వేం ప్లాన్ చేసినా అది తలకిందులైంది. నువ్వేం ప్లాన్ చేసావో చెప్తే మేమంతా ప్రిపేర్ అయి ఉండొచ్చు. సరే, చెప్తాను వినండి. సీన్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేయగానే పడుకున్న భైరవిని ఎత్తుకొని శివగామి హాల్లోకి వస్తుంది. పిల్లని సోఫా మీద పడుకోబెట్టి ఒక్కతే తన రూమ్లోకి వెళ్తుంది. నిద్రపోతున్న భైరవిని సోఫాలో పడుకోబెట్టి శివగామి తన రూమ్లోకి ఎందుకు వెళ్తుంది? శివగామి వెళ్తుంది.
అప్పటికే వెతుకులాట మొదలై ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? ఎవరా అని చెక్ చేస్తూ బయటికి వస్తుంది. అప్పుడు శివగామికి రూమ్లో ఎవరో ఉన్నారనిపిస్తుంది.